నా పేరు డాక్టర్ ఆనంద్ యాంథోనీ. ఇక్కడ అసోసియేట్ ప్రొఫెసర్ని, ఈ డిపార్ట్మెంట్ హెచ్ఓడినండి. శల్యతంత్ర విభాగము. శల్యం అంటే మనసుని శరీరాన్ని బాధ పెట్టే ఏదైనా కానీ శల్యమే. ఆ బాధను తొలగించేటువంటి విభాగం శల్యతంత్ర విభాగం. మోడర్న్లో చెప్పాలంటే సర్జరీ అనే దానికి దగ్గరగా ఉంటుంది. సర్జరీ డిపార్ట్మెంట్ దగ్గరగా ఉంటుంది శల్యతంత్ర విభాగము. ఇక్కడ ముఖ్యంగా మలద్వార సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. మలద్వారము అనేటువంటిది మనం యానోరెక్లేరియా అంటాం. యానోరెక్లేరియాకి వచ్చే వ్యాధుల్ని మనం ఎక్కువగా చూస్తుంటాం. మలద్వారంలో వచ్చే వ్యాధులు ముఖ్యంగా మొలలు, వీటిని హెమరాయిడ్స్ అంటారు లేదా పైల్స్ అంటారు. గుండ్రంగా ఉంటాయి కాబట్టి, అక్కడ ద్రాక్ష గుత్తులాగా ఉంటాయి కాబట్టి వాటిని ఏమంటారంటే మొలలు, పైల్స్ అనే పదంతో పిలుస్తాం. వీటిని ఆయుర్వేదిక్లో అర్సిస్ అంటాం. అరి అంటే శత్రువు, శత్రువులాగా శరీరాన్ని బాధ పెడతాయి కాబట్టి వాటిని అర్సిస్ అంటారు. హెమరాయిడ్స్ అంటే మలద్వారం లోపల ఉండేటువంటి రక్తనాళాలు ఉబ్బి బయటకు వచ్చేస్తాయి. ఆ బయటకు వచ్చే 3 స్టేజ్లు వస్తుంటాయి. ముఖ్యంగా మొదటి స్టేజీ లోపలే ఉంటాయి, రక్తం కారుతూ ఉంటుంది, నొప్పి ఉండదు. రెండో స్టేజ్లో ఉబ్బి కొంచెం లోనే ఉబ్బుతుంటాయి అన్నమాట. ఆ మూడో స్టేజ్లో ఉబ్బినవి కిందకు జారుతాయి, వాటి అంతటా అవే లోనకి వెళ్ళిపోతుంటాయి మలద్వారం విసర్జన చేసేటప్పుడు. కొంతకాలానికి ఏమవుతాయంటే ఇవి బయటకు వచ్చినవి లోనకి వెళ్ళవు. అప్పుడు వేళ్ళతో నెట్టుకుంటూ ఉంటాం. కొంతకాలం అట్లా ఉంటుంది. ఆ తర్వాత కొంతకాలానికి బయట నిలబడిపోతాయి, లోనకి వెళ్ళం. అప్పుడు మనిషి చాలా బాధపడుతూ ఉంటాడు. నిలబడలేడు, కూర్చోలేడు, పడుకోలేడు, నడవలేడు, చాలా భయంకరమైన బాధతో ఉంటాడు. అందుకే దాన్ని ఆ స్టేజ్లో సంస్కృతంలో అర్సిస్ అనే పేరుతో పిలిచారు. రక్తం కారుతుంటుంది కాబట్టి వీటిని రక్త మొలలని కూడా అంటుంటారు అన్నమాట. ఈ స్టేజ్లో దీన్ని ముఖ్యంగా 4వ స్టేజ్ అని కూడా అంటారు. ఈ స్టేజ్లో 3వ స్టేజ్లో ఆపరేషన్ కంపల్సరీ చేయించుకోవాలి. అయితే మా దగ్గర ఆపరేషన్ లేకుండా క్షారసూత్ర తోటి వైద్యం చేస్తుంటాం. ఆ రక్తనాళాలని చూసుకొని వాటిని రక్తనాళాలు తగలకుండా చర్మం ఉబ్బినప్పుడు ఆ చర్మం వరకు మాత్రమే మేము క్షారసూత్రాన్ని కట్టేసి వాటిని తొలగిస్తూ ఉంటాం అన్నమాట. ఇది ఒక వారం రోజులు ట్రీట్మెంట్ పడుతుంది ఇక్కడ. ఇవి ఎందుకు వస్తాయంటే అధికంగా వ్యాయామం లేకుండా మలబద్ధకం ఎక్కువైనందువల్ల వస్తుంటుంది. మలబద్ధకం ఎందుకు ఎక్కువ వస్తుందంటే మంచినీళ్ళు తక్కువ తాగినందువల్ల వస్తుంది. మనిషి సుమారుగా రోజుకి 4 లీటర్లు మంచినీళ్ళు తాగాలి. ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలం, రాత్రి. వీళ్ళు పనిలో పడిపోయి ఆడవాళ్ళు ముఖ్యంగా నీళ్ళు కూడా తాగనందువలన ఈ మలబద్ధకంతో ఆ మలద్వారం దగ్గర ఒత్తిడితోటి ఈ రక్తనాళాలు ఉప్పుతుంటాయి. ఇవి తగ్గిపోవాలంటే ఉడకబెట్టిన ఆకుకూరలు, ఉడకబెట్టిన కాయగూరలు, ఆకుకూర పప్పు, కాయగూర పప్పు, మజ్జిగ, పెరుగు. పళ్ళల్లో ముఖ్యంగా జామ పళ్ళు, ద్రాక్ష పళ్ళు. రక్తం కారపోతే బొప్పాయి కాయలు తినవచ్చు, కర్బూజా కాయలు తినవచ్చు. ఇలా ఆహారంలోని మార్పులు చేసుకుంటూ మంచినీళ్ళు బాగా తాగుతూ కారాలు, మసాలాలు, పచ్చళ్ళు లేకుండా చూసుకునే పని అయితే ఈ మలద్వారంలో వ్యాధులు దాదాపుగా రావండి ఎవరికి కూడా. అయితే ఇంకొకటి ఏంటంటే అధికంగా మోటార్ బైక్ రైడ్ చేయటం, రైడింగ్ ఎక్కువ దూరం ప్రయాణం చేయడం డ్రైవర్స్కి ఎక్కువగా వస్తుంటుంది. అలాగే రాత్రి కూడా ఎక్కువగా నిద్ర మేలుకునే వాళ్ళలో కూడా ఎక్కువ వస్తుంటాయండి. ఈ పోలీసు డిపార్ట్మెంట్లో వాళ్ళకి, పోలీసులు కానీ, ఈ ఆర్టీసీ వాళ్ళకి కానీ, నిద్ర మేలుకొని పనిచేసేటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు కానీ ఈ వ్యాధులు ఎక్కువ వస్తుంటాయండి. అధికంగా సిట్టింగ్ అక్కడ ఉన్నందువల్ల. దీంతోపాటు మలద్వారంలో వచ్చే ఇంకో వ్యాధి పరికత్రిక అంటాం, దాన్ని ఫిషరిన్ నానో అంటాం. ఇదేమిటంటే పై భాగాన కానీ కింద భాగాన కానీ అక్కడ ఉండేటువంటి మెత్తటి, పల్చటి, తెల్లటి చర్మం ఉంటుంది, దాన్ని మ్యూకస్ మెంబ్రేన్ అంటాం. అది కట్ అయిపోతుంది. కట్ అయిపోయినందువల్ల వస్తుంది. దీంట్లో ముఖ్యంగా లక్షణం ఏంటంటే
విరేచనానికి వెళ్ళొచ్చిన తర్వాత విపరీతమైన మంట నొప్పి ఉంటుందండి. ఆ నొప్పి మంట అనేటువంటిది కొన్ని నిమిషాల నుంచి కొన్ని గంటల పాటు ఉంటుంది, కొంతమందికి అయితే ఒక రోజంతా కూడా ఉంటుంది. అందుకని ఆ నొప్పి వస్తుంది కాబట్టి దానికి భయపడి విరేచనానికి వెళ్ళడానికి కూడా మానేస్తారు. దానివల్ల మలబద్ధకం ఎక్కువైపోతుంది, మలం గట్టిపడిపోతుంది, మరీ ముక్కాల్సి వస్తుంది. ఈ జబ్బు ఎక్కువ అవుతుంటుందండి. దీనికి మలబద్ధకమే ముఖ్యమైన కారణం అండి. ఇది తగ్గాలంటే మనం శ్వేతమలం అని మా దగ్గర మంచి మందు ఒకటి దొరుకుతుందండి. అది మలద్వారం చుట్టూ రాసుకుంటూ ఉంటే ఆ మంట నొప్పి అవన్నీ కూడా తగ్గిపోతుంటాయండి. డాక్టర్ని కలిసి పరీక్ష చేయించుకోవాలి. ఇది ఎక్కువ కాలం ఉన్నట్లయితే చర్మ పిలకలు వస్తాయండి పైన కింద. వీటిని SPMs అంటారు, సెంటినల్ పైన్ మాస్, స్కిన్ ట్యాగ్స్ అంటారు. ఇవి ఒక్కోసారి ఏమవుతుందంటే ఉబ్బి చీంగడ్డగా మారిపోయి లూటీల కింద మారిపోయే ప్రమాదాలు ఉన్నాయండి. ఈ చర్మ పిలకల కింద బాగానే చిన్నది బెజ్జం పడి చీము గారిపోతూ ఉంటుంది. అది మనం ఫిస్టులా అంటాం, దాన్ని ఫిస్టులా అంటాం అనమాట. ప్రధాన కారణం ఏంటంటే లోపల పుండు పడిపోయి ఆ పుండులోకి మలం వెళ్ళిపోయి అది కుళ్ళిపోయి ఏటో ఒక చోటు నుంచి బయటకు రావాలి. అది మలద్వారం నుంచి వృషణాల మధ్య లేదా యోని మధ్య ప్రదేశంలో రావచ్చు, లేదా దాని పేరు భగంధరం అంటాం. ట్రీట్మెంట్ ఉంది, మెయిన్ ట్రీట్మెంట్ దానికి క్షారసూత్ర, దాన్ని భగంధరం అంటాం అనమాట. దేనివల్ల వస్తుందంటే ఈ ఫిషర్స్ వల్లే వస్తుందండి. ముఖ్యంగా లోపల షుగర్ పేషెంట్స్కి వస్తుంది, వేరే వేరే కడుపు లోపల క్రాన్స్ డిసీజ్ అనే వాళ్ళకి వస్తుంది, అలాగే మలద్వారంలో టీబీ ఉన్న వాళ్ళకి వస్తుంటుంది, HIV పేషెంట్ కూడా ఎక్కువగా వస్తుంటుందండి ఇవి. అందుకని మనం మలద్వారంలో చీమగాడలు వచ్చినా చీము గారుతున్నా కానీ వెంటనే క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకొని ఏ వ్యాధి అని నిర్ణయించుకోవాలి. మా దగ్గరికి వచ్చారనుకోండి, మేము ఉచితంగానే పరీక్ష చేస్తాం. రక్త పరీక్షలు కూడా మా దగ్గర ఉచితంగానే ఉంటాయి, మందులు కూడా ఉచితంగానే ఇస్తాము. కొన్ని క్షారసూత్ర ట్రీట్మెంట్ కోసమని మేము వాళ్ళని అడ్మిట్ చేసుకొని ప్రోబింగ్ చేసి లోపల దారం కడతామండి. ఆ దారమే కట్ చేస్తుంది, మాన్పేస్తుంది అన్నమాట. అది ముఖ్యంగా ఇక్కడ చేస్తుంటామండి. ఇక అది కాకుండా ముఖ్యంగా వచ్చే వాటిలో చీమగడ్డలు అండి. చీమగడ్డలు అనేటువంటివి ఈ ఫిష్లా వచ్చే ముందు స్టేజ్లో వచ్చేటువంటివి అనమాట. చీమగడ్డలు, అక్కడ నుంచి నాడీ వ్రణము, అక్కడ నుంచి భగంధరము, ఫిష్లా స్టెప్ బై స్టెప్ వస్తుంటుంది. మొదట్లోనే ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే చీమంతా కారిపోతుంది, షుగర్ పడిపోతుంది. అవి నాడీ వ్రణం అంటే సైనస్ అంటాం, సైనస్ కింద మారదు. ఆ సైనస్ మారిపోయిందంటే ఫిష్లా కింద మారదు. లేకపోతే ఫిష్లాతో ఇక్కడ చాలామంది వస్తూ ఉంటారు అన్నమాట. ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే తెలంగాణ నుంచి కూడా ఇక్కడికి వస్తుంటారండి, అనంతపురం నుంచి వస్తుంటారు, మద్రాసు నుంచి వస్తుంటారు, నెల్లూరు నుంచి వస్తుంటారు, గూడూరు నుంచి వస్తుంటారు, ఇటు శ్రీకాకుళము, విజయనగరము, విశాఖపట్నము అక్కడ నుంచి చాలామంది వస్తుంటారండి. వచ్చి ప్రత్యేకంగా చూయించుకొని పోతుంటారు. కొంతమంది అయితే బాంబే నుంచి కూడా వస్తుంటారండి ఇక్కడికి. బాంబే నుంచి వస్తుంటారు, చూయించుకొని వెళ్ళిపోతుంటారు. ఎక్కువగా ఈ మలద్వార సమస్యలకి ఈ ప్రత్యేకంగా ఈ హాస్పిటల్లో చికిత్స చేస్తారు. ట్రీట్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ ఫర్దర్గా రాకుండా ఉంటుందా సార్, లేదా మళ్ళీ వచ్చే అవకాశం? ఈ క్షారసూత్ర చికిత్స వల్ల ఉపయోగం ఏంటంటే 99% రాదండి, 1% మాత్రం రియాకరెన్స్ వచ్చేటువంటి అవకాశం ఉందండి. వాళ్ళు ఆహారం సరిగా తీసుకోకపోయినా, వాళ్ళు విహారం అంటే తిరిగే విధానం అనమాట, మోటార్ బైక్ మీద తిరగటం, చేయటం, ఎక్కువసేపు కూర్చోవటం, వీటన్నిటి వల్ల మళ్ళీ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయండి. అది తక్కువ శాతం. అది ఎక్కువసేపు కూర్చోకూడదు, మలబద్ధకం లేకుండా చూసుకోవాలి. అది మంచి అదే చెప్పాను కదండి మీకు, ఉడకబెట్టిన ఆకుకూరలు, ఉడకబెట్టిన కాయగూరలు, ఆకుకూర పప్పు, కాయగూర పప్పు, మజ్జిగ, పెరుగు, చేపలు, మాంసం కూడా తినొచ్చు, కానీ ఉప్పు కారం మసాలా తగ్గించుకొని తినాలి. కోడికూర అతి ముఖ్యంగా తినకూడదని చెప్తుంటాము. ఎందుకంటే కోడికూరలో ఉష్ణం ఎక్కువగా ప్రకోపింపజేసి జబ్బులు తిరగబెట్టేటువంటి లక్షణం ఉంటుందండి. దాంట్లో మసాలాలు తగ్గించాలి, బాగా తగ్గించాలండి. మసాలాలు మామూలు వాళ్ళు తింటే ఒక లాభం అండి, ఈ జబ్బు ఉన్న వాళ్ళు తింటే మాత్రం జబ్బు పెరుగుతాయండి. ఇది కాకుండా ఈ డిపార్ట్మెంట్లో వెరికోజ్ వెయిన్స్ అని చేస్తుంటామండి. ఆ సిరాజ గ్రంథి అంటామండి, అధికంగా నిలబడే వాళ్ళలో వస్తుంటుందండి. దీంట్లో ముఖ్యంగా మా దగ్గర జలూకా చికిత్స, జలగలతో చికిత్స చేస్తుంటామండి.
ఆ ప్రదేశంలో జలగలని పట్టించి చెడు రక్తాన్ని బయట తీసి ఒత్తిడిని తగ్గిస్తామండి. దాంతోపాటు ముళ్ళ గోరింటితో చేసినటువంటి ఔషధాలు వాడతామండి. సహచార తైలం అని వాడతామండి. ఎక్కువగా నిలబడకుండా జాగ్రత్తలు తీసుకుంటే అది కొంత కంట్రోల్ అయిపోతుందండి. ఆపరేషన్ దాకా కూడా వెళ్లకుండా కంట్రోల్ అవుతుంది. ఈ వెరికోజ్ వెయిన్స్లో ప్రమాదం ఏమిటండి? వెరికోజ్ అల్సర్ వస్తుందండి. వెరికోజ్ అల్సర్ వచ్చిందంటే అది కాలు కింద భాగాన గిలక పై భాగాన వస్తాయండి. నల్లగా అయిపోతుంది, ఆ చర్మం అంతా కూడా పగిలిపోతుంది, పైన పల్చగా పుండు ఏర్పడుతుంది. ఆ పుండు మాందండి, చూడటానికి అసహ్యంగా ఉంటుంది, నీరు గారుతూ ఉంటుంది, బాధ పెడుతూ ఉంటుంది. అటువంటి వాటికి ఈ ఆయుర్వేదిక్లో మంచి ట్రీట్మెంట్ ఉందండి. శోధన కర్మలు, రోపణ కర్మలు చేస్తుంటాం, బాగా తగ్గుతుందండి. దీన్ని అశ్రద్ధ చేసుకుంటే ఆ అల్సర్ అంచు నుంచి కార్సినోమా తయారవుతుందండి. క్యాన్సర్ గ్రోత్ వస్తుందండి. మార్జోలియన్స్ అల్సర్ అంటారు. ఇంకా ప్రమాదం కింద మారిపోతుందండి. అందుకని ఈ వెరికోజ్ అల్సర్స్ వచ్చినటువంటి వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలండి ముఖ్యంగా. అది ఇంకా వ్రణ చికిత్స, డయాబెటిక్ అల్సర్స్ కానీ, డయాబెటిక్ ఫుడ్ కానీ, అవన్నీ కూడా ఇక్కడ మేము ట్రీట్మెంట్స్ ఇస్తుంటామండి. మంచిగా రిజల్ట్స్ ఉన్నాయి ఇక్కడ మాకు. అది ముఖ్యంగా ఈ డిపార్ట్మెంట్లో మలద్వార చికిత్సలు, వెరికోజ్ వెయిన్స్, వెరికోజ్ అల్సర్స్, అలాగే డయాబెటిక్ అల్సర్స్ అవన్నీ ట్రీట్ చేస్తుంటామండి. ఇవి కాకుండా మామూలుగా చర్మ వ్యాధులు వాళ్ళు వస్తుంటారు, చిన్న చిన్న గడ్డలు ఉన్న వాళ్ళు వస్తుంటారు. వాటికి సామాన్య ఔషధ చికిత్సలు చేస్తుంటామండి.